రహీముద్దీన్ గారికి శుభాకాంక్షలు. కరీంనగర్ నేను రాగానే కరీంనగర్ అట్లా మాట్లాడుకున్నాను. నాకు అక్షరం అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా. శైలి ప్రధానంగా మనం రెండు రకాలుగానే చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే కఠినమైంది లేకుంటే సులభమైంది. శైలి భాషతోటి ఏర్పడుతుంది. రచయిత తనకంటూ ఏర్పాటు చేసుకొని రాసేటువంటి కవిత్వం కానీ అది ఏ ప్రక్రియ అన్నా కానివ్వండి, తను రాసేటువంటి భాషతోటి ఏర్పడేది శైలి. ఆ శైలిలో అయితే కఠిన శైలి లేకుంటే ప్రౌఢ శైలి ఇది. తర్వాత శిల్పం అంటున్నాం కదా, శిల్పం అనేది వ్యక్తిగతంగా కాదు, అది వస్తుగతంగా ఏర్పడేది. తీసుకున్నటువంటి వస్తువును అక్షరాల్లో పొదగడం, అక్షరాల్లో చూపించడం శిల్పం. చాలా పదాలు వాడుతున్నాం మనం, సంతోషం. అట్లా శిల్పి శిలను శిల్పంగా మలిస్తే మనకు అది చూస్తేనే కనిపిస్తుంది, అగుపిస్తుంది అది ఏ బొమ్మ అనేది, ఎవరి బొమ్మ అనేది. కానీ కవి అక్షరాలలో బొమ్మ కట్టించడం శిల్పం, అది వస్తుగతంగా, వస్తుపరంగా. అయితే ఇక్కడ రహీముద్దీన్ గారి శైలి సులభమైనటువంటి శైలి, సరళమైనటువంటి శైలి. ఈ తేలికైనటువంటి శైలి పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మామూలు పాఠకులకు కూడా ఆ కవిత్వం చేరుతుంది. అంటే పండితులు కానక్కరలేదు, సాహిత్యాన్ని బాగా లోతుగా చదవనక్కరలేనటువంటి పాఠకులు కూడా అనేక మంది ఉంటారు. అట్లాంటి పాఠకులకు రహీముద్దీన్ గారి కవిత్వం చేరుతుంది. అంటే ఇప్పుడు ఆధునిక కవిత్వంలో మనకి పాఠకులకి చేరువయ్యేటువంటి కవిత్వమే కావాలి. అట్లాంటి కవిత్వం వారు రాశారు, నేను చూశాను. మరి తెలుగు సాగి ఉపాధ్యాయులేమో అనుకున్నాను, అందులో చూశాను. కానీ వాస్తవంగా మంచి మెటఫర్స్ ఉన్నాయి సార్, రూపకాలు. నేను శీర్షికలో చూశాను, పొలం నెత్తురు, పొలం నెత్తురు. అట్లా ఇంకో శీర్షిక చూశాను, మనుషులు రాలి పడుతున్న శిశిరం. గొప్పనైనటువంటి శీర్షిక. ఆ కవిత్వంలోకి వెళ్ళి చూస్తే కరోనా కాలం గురించి రాశారు. ఈ పొలం నెత్తురు కూడా ఇదేమో వ్యవసాయానికి సంబంధించి చెబుతున్నది. కానీ చూడండి, పొలం నెత్తురు, పొలం వేరు నెత్తురు వేరు, ఉపమేయం వేరు ఉపమానం వేరు, రెండు అర్థాలు వేరు. అయినప్పటికీ కూడా రెండింటిలో అభేదం చెప్పడం. ఇట్లా అలంకారికంగా చూసుకుంటూ వెళితే సహజ సిద్ధమైనటువంటి అలంకారాలు మీరు కుదిరించడం జరిగింది. సమాస పదబంధాన్ని కూడా చేర్చారు. ఈ సందర్భంగా రహీముద్దీన్ గారికి హృదయపూర్వకమైనటువంటి అలయ బలయ్ అందరికీ కూడా ధన్యవాదాలు.